ప్రకృతి కొత్త చిగుళ్లతో ముస్తాబవుతున్న సమయం. గతాన్ని విడిచి కొత్త ఆశలను ఆహ్వానించే పవిత్ర దినం. తెలుగువారి కొత్త సంవత్సర ఆరంభం. అదే ఉగాది. నమస్కారం. ఉగాది అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొత్త సంవత్సరానికి మొదటి పండుగ. ప్రకృతి కొత్త చిగుర్లు తొడిగే సమయం. ఆశలు, ఆత్మవిశ్వాసం, ఆరంభాలకు ప్రతీక. అదే ఉగాది. ఉగాది అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రత్యేకమైనది? తెలుగు ప్రజలు దీనిని ఎలా చేసుకుంటారు? ఈరోజు తెలుసుకుందాం. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది నుండి వచ్చింది. యుగా ప్లస్ ఆది, యుగానికి ఆరంభం అంటే కొత్త కాలానికి, కొత్త సంవత్సరానికి ప్రారంభం అని అర్థం. తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున ఉగాది వస్తుంది. ఇది వసంత ఋతువులో ప్రారంభమవుతుంది. ప్రకృతి కొత్త చిగులతో, పూలతో సజీవంగా మారే సమయం. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజునే సృష్టిని ప్రారంభించారని చెబుతారు. అందుకే ఈ రోజున సృష్టి ఆరంభ దినంగా భావిస్తారు. కొన్ని గ్రంథాలలో ఇది బ్రహ్మపురాణంలో కూడా ప్రస్తావించబడింది. అందువల్ల ఉగాది కేవలం క్యాలెండర్ మార్చే రోజు కాదు, సృష్టి చక్రం తిరిగి మొదలయ్యే పవిత్రమైన సమయం. తెలుగు ప్రజలు ఉగాదిని ఎంతో భక్తితో, ఆనందంతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇది అత్యంత ముఖ్యమైన పండుగగా చేసుకుంటారు. ఉగాది రోజున చేసే కార్యక్రమాలు. అభ్యంగన స్నానం. తెల్లవారుజామున నూనె రాసుకొని స్నానం చేయడం. ఇంటి అలంకరణ. మామిడి తోరణాలు కట్టడం, రంగవల్లులు వేయడం. పూజలు. దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం. పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను వినడం. ఉగాది పచ్చడి. జీవితం యొక్క ప్రతీక. ఉగాది పండుగలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. చేదు అనగా వేప, తీపి బెల్లం, పులుపు చింతపండు, కారం మిరప, ఉప్పు, వగరు మామిడి. ఈ 6 రుచులు జీవితంలోని 6 భావాలను సూచిస్తుంది. సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, విరక్తి. తెలుగువారి భావన ఏమిటంటే జీవితంలో అన్ని రుచుల కలయిక, వాటిని సమానంగా స్వీకరించాలి. వసంత ఋతువు. ప్రకృతి పునర్జన్మ. ఉగాది సమయానికి ప్రకృతి కొత్త పూలతో, కొత్త ఆకులతో అందంగా మారుతుంది. ఇది పునర్జన్మకు సంకేతం. మన జీవితంలో కూడా కొత్త లక్ష్యాలు పెట్టుకోవడానికి ఇది సరైన సమయం. పంచాంగ శ్రవణం ఎందుకు? ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరాల పంచాంగ చదివి వినిపిస్తారు. దీనిలో రాశి ఫలాలు, వర్షపాతం, పంటల పరిస్థితి, దేశ పరిస్థితులు. తెలుగు సంవత్సరంలో పంచాంగ శ్రవణం ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఉగాది ఆశల పండుగ. ఉగాది అంటే కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు, కొత్త లక్ష్యాలు. ఈరోజు మనం గతంలో జరిగిన వాటిని మరిచిపోయి కొత్త సంవత్సరం మంచిగా సాగాలని ప్రార్థిస్తాం. ఉగాది కేవలం పండుగ కాదు, అది ఒక భావన. జీవితంలోని అన్ని రుచులను సమానంగా స్వీకరించాలనే సందేశం. కొత్త ఆరంభాలకు ఆహ్వానం పలికే పవిత్రమైన దినం. ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.